అసలు ఇండి కూటమి భవిష్యత్ ఏంటి సార్? అంటే కీలకమైనటువంటి ఇటు టీఎంసీ కావచ్చు, డిఎంకే కావచ్చు ఓడిపోయాయి. ఉమ్మడి శత్రువుని ప్రత్యర్థిని ఓడించడంలో కానీ లేకపోతే విఫలమవుతున్నాయి ఇండి కూటమి. అంటే ఒకటి మనకి ఇండియా కూటమికి ఉన్నటువంటి ఇంటర్నల్ కాంట్రడిక్షన్ మనకు అర్థం కావాలి. అది జాతీయ రాజకీయాల కొరకు ఏర్పడ్డ కూటమే తప్ప రాష్ట్ర రాజకీయాల్లో కాదు. మీకు ఇండియా కూటమిలో డిఎంకే యొక్క ప్రధానమైన భాగస్వామి కనుక డిఎంకేను వదులుకోలేక కాంగ్రెస్ తమిళనాడులో నష్టపోయింది కూడా. నిజంగానే డిఎంకేను కనుక వదులుకొని ఉంటే ఆ ప్లేస్లో బీజేపీ ఉంటే అసలు మీకు కాంగ్రెస్ను లాగా బీజేపీ ఆ ప్లేస్లో ఉంటే వెంటనే డిఎంకేకి చెయ్యి ఇచ్చేసి విజయ్ చేయి పట్టుకునేవాళ్ళు. కానీ కాంగ్రెస్ చేయలేకపోయింది అది. ఎందుకంటే ఇండియా కూటమి అనేది మొదటి నుంచి కూడా మీకు అది నేషనల్ అలయన్సే తప్ప స్టేట్ అలయన్సెస్ కాదు. సో ఈ డైమెన్షన్ మొదటి నుంచి కూడా ఉంది. అందుకే మీకు కేరళలో ఇండియా కూటమి మధ్యనే కంటెస్ట్ కదా. సో కానీ మీరు అన్నట్లు ఒక ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఇండియా కూటమిలో మమతా బెనర్జీ ఒక పవర్ఫుల్ మెంబర్. ఇప్పుడు ఆమె ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా కూటమిలో ఇప్పుడు రాహుల్ గాంధీకి ఒక పెద్ద పోటీదారుగా వచ్చేది. ఇప్పుడు ఆ పోటీ లేకుండా పోయింది. అదొక పాజిటివ్ అంశం కాంగ్రెస్ పార్టీ. కానీ ఇండియా కూటమికి అయితే ఆల్రెడీ ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోయారు, బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది, తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు. ఇప్పుడు విజయ్ ఇండియా కూటమిలో చేరుతాడన్న గ్యారంటీ ఏమీ లేదు. అందువల్ల కాంగ్రెస్ అస్సాంలో గెలవలేకపోయింది. అందువల్ల డెఫినెట్గా ఇండియా కూటమిలో వీరి ఓటమి ఆ కూటమిని బలహీన పరిస్థితి. తర్వాత మీకు లుకలుకలు కూడా మొదలవుతున్నాయి. ఆల్రెడీ సిపిఎం డిఎంకే పైన కారాల మిరియాలు నూరుతోంది, మాకు సరిగ్గా గుర్తింపు మిత్రపక్షాలకు ఇవ్వలేదని. కేరళలో కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య చాలా దూరం పెరిగిపోయింది. వాళ్ళు అక్కడ ఫైట్ చేయడం వల్ల అది మెయిన్గా లెఫ్ట్నే టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ మాట్లాడింది. కాంగ్రెస్ లీడర్షిప్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ సిపిఎం మాట్లాడింది. మీకు తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ల మధ్య ఇప్పుడు పెరుగుతాయి. మీ వల్లనే మేము ఓడిపోయామంటే మీ వల్లనే మేము ఓడిపోయామని. సో అందువల్ల ఈ ఇంటర్ ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ను లెఫ్ట్ను మీరు చేయబట్టి మీరు ఓట్లు లాక్కొని బీజేపీకి లాభపడ్డారు అని ఇలా పరస్పర విమర్శలు కూడా పెరుగుతాయి. అందువల్ల ఇప్పటి వరకు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు, ఇప్పుడు ఎస్ఐఆర్ అంటున్నారు. వీళ్ళు ఇలా సాకులు చెప్తూ పోతున్నారు, కానీ బీజేపీ ఒక్కొక్క రాష్ట్రాన్ని తన ఖాతాలో. అందుకరికి మీకు అంటే అఫ్ కోర్స్ ఈవీఎంల పైన తృణమూల్ కాంగ్రెస్ మొదటి నుంచి ఏమి మాట్లాడలేదు. బట్ ఇటీవల రిజల్ట్స్ వచ్చిన సమయంలో మాట్లాడ మొదలు పెట్టారు, ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాక. బట్ డెఫినెట్గా ఇండియా కూటమి ఇప్పుడు ఎన్డీఏనోమో జైత్రయాత్ర, ఇప్పుడు ఇండియా కూటమి పక్షాలు ఉన్న చోటనోమో యాంటీ ఇన్కంబెన్సీ. ఇక బెంగాల్లో యాంటీ ఇన్కంబెన్సీతో ఓడిపోయారు, కేరళలో కూడా యాంటీ ఇన్కంబెన్సీతోనే ఒక లెఫ్ట్ నుంచి కాంగ్రెస్కు అంటే ఒక ఇండియా కూటమి భాగస్వామి నుంచి మరో ఇండియా కూటమి భాగస్వామికి అధికారం మారింది. మీకు తమిళనాడులో స్టాలినే ఎలక్షన్లో ఓడిపోయారు. మీకు అదే అస్సాంలో మా ఎన్డీఏ గెలిచింది, పుదుచ్చేరిలో గెలిచింది. అంటే మేమేమో ప్రో ఇన్కంబెన్సీతో గెలుస్తాం, ఇండియా కూటమో యాంటీ ఇన్కంబెన్సీతో దెబ్బతింటుంది అనే ఒక నెరేటివ్ కూడా ఉంటుంది. తర్వాత బీజేపీ ఎదురు లేదు. మీకు 2024లో బలం తగ్గినాక ఒక బీజేపీ జైత్రయాత్ర పైన ఒక క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఢిల్లీలో ఆప్ నుంచి అధికారం లాక్కున్నారు, హర్యానా, బీహార్, మహారాష్ట్ర, అస్సాంలలో నిలబెట్టుకున్నారు, బెంగాల్లో పవర్లోకి వచ్చారు. ఒకప్పుడు నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియాకే పరిమితమైన పార్టీ ఇప్పుడు ఈస్ట్కు ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయింది. ఒరిస్సాలో పవర్లోకి వచ్చారు, మీకు అస్సాంలో ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, నార్త్ ఈస్ట్లో ఇప్పుడు బెంగాల్లో అధికారంలోకి వచ్చారు. మీకు అలా బీజేపీ ఎక్స్పాన్షన్ కూడా మీకు క్లియర్గా కనబడుతుంది. సో అందువల్ల మీకు ఇండియా కూటమి ప్రత్యర్థి ఎక్స్పాండ్ అయ్యాడు, బలపడ్డారు, మీకు ప్రజల ఆమోదం పొందుతుంటే ఇండియా కూటమి వీక్ అవుతోంది, ప్రజల ఆమోదం తగ్గుతోంది. అందువల్ల డెఫినెట్గా ఇది ఒక బిగ్ ఛాలెంజ్ ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇండియా.